ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకోండి. ఈ విధంగా ప్రార్థన చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా జరిగిద్ది. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. చాలామందికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఎందుకనగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మీరు దేవుని యొద్దకు వెళ్ళి ఏదైనా దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ప్రేయర్ చేయడం. ప్రార్థన అనగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా దేవునికి మనము మన మనవులను తెలియపరచడం. అయితే ఈ యొక్క వీడియోలో ప్రార్థన ఎలా చేయాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేసి తన కృప ద్వారా మనల్ని ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే విధానంగా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ చూస్తారు. మేబీ మీకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే తప్పకుండా దానికి ఒక మంచి రిజల్ట్ వస్తుంది. సంతానం కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. లేకపోతే ఏదైనా ఒక అత్యవసరమైన పరిస్థితి మీకు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అనారోగ్యం కలిగి స్వస్థత కోసం మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీరు స్వస్థత పొందుకుంటారు. మీ మనవి ఏదైనా దేవుని యొద్ద నుండి తప్పకుండా మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించే విధానంలో ఈ యొక్క వీడియో ఉండబోతా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లాస్ట్ వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. అలాగే కామెంట్ చేయండి, ప్రభువా నాకు ప్రార్థించుట నేర్పించుము. చూడండి, ప్రభువా ప్రార్థన నేర్పుము అని చెప్పి కామెంట్ చేయండి. సో ఈ యొక్క వీడియోలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. వినినప్పుడు తప్పకుండా మీకు ప్రార్థన ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే వారం రోజుల్లో మీ జీవితంలో బలమైన గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాం గనక మా పాపములను క్షమింపుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళి, ఆయన శిష్యుల్లో ఒక అతను ఆయన అడుగుతున్నాడు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మిషన్ ఉంటే ఆ మిషన్ కుట్టడం నేర్చుకోకపోతే ఆ మిషన్ కుట్టడం నేర్చుకుంటేనే మిషన్ని మీరు కుట్టగలుగుతారు. అలాగనే ఏదైనా ఒకటి నేర్చుకోకుండా అది మనకు రాదు. మీరు చూడండి, డ్రైవింగ్ నేర్చుకోకుండా మీరు ఏ వెహికల్ని కూడా డ్రైవ్ చేయలేరు. ఇప్పుడు నాకు కారు తోలడం రాదు, నేను వెళ్ళిపోయి కారుని తోలాలి అంటే తోలలేను. ఎందుకంటే నాకు డ్రైవ్ చేయడం రాదు కాబట్టి. ఒకవేళ నేను నేర్చుకుంటే ఖచ్చితంగా మంచిగా నేను డ్రైవ్ చేస్తాను. కాబట్టి నేను ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకుంటే ఖచ్చితంగా నేను చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని ముందుకెళ్ళగలుగుతా. అలాగే ఇక్కడ ప్రార్థన చేయ నేర్పుమని శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు. ఆయన వారికి ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి చెప్పాడు. సో మీరు కూడా ఈ రోజున ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీ ప్రార్థనలు సఫలమవుతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. సో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆయన రాజ్యము రావాలని మనం కోరుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని. ఇంకొక ఇదే ప్రార్థన సంబంధించి ప్రార్థన నేర్పించే దగ్గర బైబిల్ గ్రంథంలో ఇంకో చోట ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు ఒక గదిలోనికి వెళ్ళాలి, లేకపోతే ఒక ఏకాంతమైన ప్రదేశంలోనికి వెళ్ళాలి. అప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. సో వ్యర్థమైనవి విస్తరించి మాట్లాడకూడదు.
సో మీరు దేవుడిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలని, దేవుని యొక్క రాజ్యం రావాలని, దేవుని యొక్క చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం రావాలి, దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలి, అలాగనే దేవుని యొక్క చిత్తం పరలోకంలో అలాగా ఈ భూమి మీద కూడా జరగాలి అనేది మనము ప్రార్థన చేయాలి. రెండో అంశం ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. అలాగే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మనం వేరే వాళ్ళని మొదటగా క్షమించాలి. ఆ క్షమించిన ప్రకారమే దేవుని యొద్ద క్షమించమని, అనగా దేవుని యొద్ద మన పాపములను క్షమించమని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పిదాలు చేశాను, అబద్ధమాడాను, మోసం చేశాను, ఏదైతే తప్పు చేశానో ఆ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుని క్షమించమని అడగాలి. అలాగనే మూడో అంశముగా, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఇక్కడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి. కొన్ని ప్రాచీన ప్రతుల్లో కీడు నుండి దేవుని యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా శోధనలోకి వెళ్ళకూడదు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, కీడులో నుండి మమ్మల్ని తప్పించుము, రాజ్యము బలం మహిమ నీవై ఉన్నావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మూడవదిగా, దేవుని యొద్ద శోధనలోకి వెళ్లకుండా దుష్టు నుండి మేము తప్పించబడాలని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. అంటే శోధన రాకూడదు ప్రభువా, దుష్టుడు సాతాను ఏది మాకు అపాయం చేయకుండా మమ్మల్ని తప్పించమని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. సో మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును కూడా నెరవేరాలని మొదటగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. రెండవదిగా, అనుదిన ఆహారం దేవుడు మనకి ఇవ్వాలని, మన అవసరాల కొరకు, మన అక్కర కొరకు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. అలాగనే మనము ఇతరులను ఇతరుల పాపములు క్షమించిన ప్రకారముగా దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు కనుక మనం చేసిన ప్రతి పాపమును దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాలుగవదిగా, శోధనలోకి వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి కీడు అపాయం దుష్టు నుండి రాకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. అక్కడ లాస్ట్లో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు ఆమేన్ అని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసే విధానం ఇది. అయితే ప్రార్థన దేవుడు ఎలాగ నేర్పిస్తాడనేది కూడా వాక్యంలో నేను మీకు తెలియపరుస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, మన బలహీనతను చూచి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తాడని మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. యుక్తముగా తెలివిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కొన్ని ఎలాంటి పదాలు వాడాలి, ఎలాగా ప్రార్థన చేయాలి, ఏ అంశం గురించి దేవుని యొద్ద అడగాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియదు. యుక్తముగా ప్రార్థన చేయడం, తెలివిగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనలను తన యొక్క ఆత్మశక్తితో నింపి మూలుగులతో మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేస్తాడు. అంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కాదు ప్రార్థన చేసేది, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆయన నీలో నుండి మొరపెడతాడు. సో ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు కూడా నీకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. ఇలాగ నా ప్రార్థన చేయడం మూలాన, యుక్తముగా ప్రార్థన చేయడం మీరు నేర్చుకోవడం మూలాన దేవుడికి మీరు ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడు మీరు అనుకున్నది తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. జాబ్ కావాలా? వారం రోజుల్లో దేవుడు నీకు జాబ్ ఇస్తాడు ఈ రకంగా ప్రార్థన చేస్తే. అలాగే సంతాన విషయంలో ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. అలాగే కొన్ని ప్రశ్నలకి జవాబు నీకు దొరకలా, ఆ ప్రశ్నలకు దేవుడు జవాబు ఇస్తాడు. రోగం నుండి నీకు స్వస్థత ఇస్తాడు. అలాగే నువ్వు ఏదైతే దేవుని కోరుకుంటున్నావో, అడుగుతున్నావో, దేవుడు అందులో నుండి నిన్ను ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిచ్చి ఆ పాపాల నుండి, శాపాల్లో నిన్ను విడిపించి నీకు అద్భుతం చేస్తాడు. అప్పుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించి నిన్ను రక్షించి ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. కాబట్టి భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయడం మీరు నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభం చేయండి. వారం రోజుల తర్వాత మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో ఆ కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సాక్ష్యాన్ని
తెలియపరచండి. ఖచ్చితముగా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఇది ఇక్కడ కనబడుతున్న నెంబర్ చూడండి, 9908937164, లాస్ట్లో 7 కాదు 4. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని నాకు తెలియపరచండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంచండి, దీవించండి, వాళ్ళ ప్రార్థన చేయడం నేర్పించండి, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి, యుక్తంగా ప్రార్థన చేయడం నేర్పించి బలవంతులుగా ప్రార్థన వీరులుగా తీర్చి ఒక వారం రోజుల్లో ఈ బిడ్డల జీవితాలు అద్భుతాలు చేసి గొప్ప సాక్ష్యాలు నీ బిడ్డలు జీవితాల్లో ప్రభా జరుగునట్లు కృప దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రభా ప్రార్థన నేర్పుమని. అలాగనే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే అక్షరాల 7 అద్భుతాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. తప్పకుండా ఈరోజే బైబిల్లో యొక్క అధ్యాయం చదవడం ప్రారంభించండి. వేకుజామునే లేచిన వెంటనే లేదా రాత్రిపూట పనుకునేటప్పుడు ఈ అధ్యాయాన్ని చదివి మీరు ఖచ్చితంగా మీ దినాన్ని ప్రారంభించినా మీ దినాన్ని ముగించినా మీ జీవితంలో 7 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి ఏంటి ఆ అద్భుత కార్యాలు అంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగానే 7 అద్భుతాల్లో మొదటి అద్భుతం, ఆగిపోయిన మీ డబ్బులు ఖచ్చితముగా మీ జీవితంలోకి ఆగిపోయిన మీ డబ్బులు రావడానికి దేవుని యొక్క వాక్యం తప్పకుండా మీకు సహాయపడుతుంది. అలాగే మీ కుటుంబం లేదా మీ భార్య లేకపోతే మీ భర్త, మీ కుటుంబం బాగుంటుంది. ఒకవేళ విడిపోయిన కుటుంబంగా మీ యొక్క కుటుంబం ఉన్నా, మీ భర్త మీకు దూరమైన, మీ భార్య మీకు దూరంగా ఉన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎటువంటి అన్యోన్య సహవాసం లేకుండా, వాళ్ళు కలిసి మెలిసి లేకుండా చాలా దారుణమైన మిస్అండర్స్టాండింగ్స్లో ఉన్నట్లయితే, గొడవలు అల్లర్లు జరుగుతున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలు యొక్క వాక్యము నీ కుటుంబాన్ని కట్టడానికి దోహదపడతాయి. అలాగే మీ పిల్లలు కూడా బాగుంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు దీవెనకరంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. 3వది, 4వది దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. 5వది మీకు ఎప్పుడు కూడా దేవుడు క్షేమముగా మీరు ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. 6వది దీర్ఘాయుష్ని అనగా చిరంజీవిగా దేవుడు నిన్ను బ్రతుకున్నట్లుగా చేస్తాడు. 7వది దేవుడు మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. సో టోటల్గా 7 అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఈ యొక్క అధ్యాయం ఏంటి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఏంటి, ఎలాగ చదవాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యాలను తెరిచి చూపించి నేను మీకు వివరిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా వీక్షించండి. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ రోజున మీకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. సో చాలా చోట్ల స్టక్ అయిపోయింది, మీ శాలరీ ఆగిపోయింది, లేకపోతే లోన్ రావాల్సింది లోన్ ఆగిపోయింది. చాలా విధాలుగా మీకు రావాల్సిన మనీ ఎర్నింగ్ ఏదైతే ఉందో, సోర్స్ ఏదైతే ఉందో బ్లాక్ అయిపోయింది. సో దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత దేవుడు మీ జీవితంలో మిరాకిల్ జరిగిస్తాడు. ఎలాగనగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని. కాబట్టి ఆగిపోయిన నీ డబ్బులు తప్పకుండా నీ దరికి చేర్చబడతాయి. విడిపోయిన నీ కుటుంబం కట్టబడుతుంది. నీ బిడ్డల చదువుల్లో స్టడీస్లో దేవుడు తోడై ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, దీర్ఘాయుతో బ్రతుకుతారు, దేవుడు సమాధానం మీ పైన ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన ఏంటి, ఆ అధ్యాయం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 128, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్నగాక. మరి ఈ యొక్క కీర్తన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, రచయిత ఏంటి అంటే, ఈ కీర్తన ఎవరు రాశారో ఖచ్చితంగా తెలియదు. దీనిని అజ్ఞాత కీర్తన అంటారు. అయితే ఇది యాత్ర కీర్తనలో ఒకటి. ఇశ్రాయేలు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండో దేవాలయ కాలంలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద ప్రాంతంలో దీన్ని రాసి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. భక్తులు పండుగలకు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఈ కీర్తనలు పాడుకునేవారు. కీర్తన 128 పూర్తి పాఠ్యం ఇక్కడ
మనకి పూర్తిగా తెలిసింది. అలాగనే తాత్పర్యం ఏంటి అంటే ఈ కీర్తన ప్రధానంగా దైవభీతి మరి కుటుంబ ఆశీర్వాదం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. వ్యక్తిగత ఆశీర్వాదం, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాడు. అంటే శ్రమ వృధా పోదు. కుటుంబ ఆశీర్వాదం, భార్యని ద్రాక్షావల్లితో సమృద్ధికి గుర్తు, పిల్లలను ఒలివ మొక్కలతో బలానికి భవిష్యత్తు గుర్తు పోల్చారు. ఇల్లు శాంతి సమాధానంతో వర్ధిల్లుతుందని దీని అర్థం. సామాజిక ఆశీర్వాదం, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడడం అంటే కేవలం తన ఇల్లు మాత్రమే కాదు, తన పట్టణము, తన దేశం కూడా బాగుండాలని కోరుకోవడం. 4వది కీ హైలైట్స్, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అనేది ఆర్థిక పరమైన దీవెనను సూచిస్తుంది. సంపాదించినది ఇతరుల పాలు కాకుండా మనమే అనుభవించడం దేవుడిచ్చే గొప్ప వరం. సంతాన భాగ్యం, పిల్లలను సూచితం అనగా దీర్ఘాయుషు మరియు వంశాభివృద్ధిని సూచిస్తుంది. నిరంతర ఆశీర్వాదం, భయభక్తులు అనే పునాది మీద కట్టబడిన కుటుంబం ఎన్నటికీ చెదిరిపోదని ఈ కీర్తన హామీ ఇస్తుంది. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క వాక్యాన్ని ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. నేను మీకు దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ మాటలను వివరిస్తాను. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. చూడండి, దేవుని యందు నువ్వు భయాన్ని భక్తిని కలిగి ఉంటే, ఆయన త్రోవలో నువ్వు నడిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ చేతుల కష్టార్జితం, నీ చేతులతో నువ్వు చేసిన ఆ కష్టార్జితం అనగా నువ్వు సంపాదించిన పొలాలే కానీ, ఆస్తే కానీ, బంగారమే కానీ, అది ఏదైనా కానీ నువ్వు అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడు. ఈ రోజున నీ యొక్క ఆస్తి వేరే వారి యొక్క చేతుల్లో ఉన్నా ఖచ్చితంగా అది నీ చేతులకి చేరుతుంది. ఎందుకనగా నీ కష్టార్జితం నీ చేతుల్లోనికే వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. అలాగనే నీ చేతుల కష్టార్జితం ఆగిపోయిందేమో, రావలసిన డబ్బులన్నీ కూడా, ఒకవేళ నీ కష్టార్జితం బ్యాంకులో లోన్స్లో అవి ఇరుక్కుపోయి నీ బంగారం బ్యాంకుల్లోకి వెళ్ళి ఇరుక్కుపోయిందేమో, ఆ కష్టార్జితాన్ని దేవుడు తీసుకొని ఇవ్వబోతున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ కష్టార్జితం ఏదైతే ఉందో నువ్వు నష్టపోయిన దాన్ని దేవుడు రెట్టింపుగా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిజంగా మీరు ధన్యులు. దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ లోగిట నీ భార్య లేకపోతే నీ భర్త ఫలించి ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. చూడండి, నీ లోగిట నీ భార్య లేకపోతే నీ భర్త ఒక ఫలించిన ద్రాక్షావల్లిని మనం చూస్తే అది ఎంతగా బాగుంటుందో, అంత సమృద్ధిని, అంత ఆశీర్వాదకరముగా నీ భర్త నీ భార్య ఉంటారు. అలాంటి సౌభాగ్యాన్ని దేవుడు నీ భర్తకి లేకపోతే నీ భార్యకి దేవుడు కలుగు చేస్తాడు. ఈ రోజున ఒక భార్యగా, ఒక భర్తగా నీ బాధ ఏంటి అంటే, నా భర్త లేకపోతే నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేయాలనుకుంటున్నారు, లేకపోతే వదిలేశారు. ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి నీ కుటుంబంలో ఉన్నాయి. లేకపోతే రాబోతున్న నీ భార్య, లేకపోతే ఇంకా వివాహం కాలేదు, ఒకవేళ భవిష్యత్తులో నీకు దేవుడు ఒక మంచి భార్యని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, మంచి భర్తను కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ద్రాక్షావల్లి వలె నీ యొక్క భార్య లేకపోతే నీ భర్త ఫలించి బాగుంటారు. ద్రాక్షావల్లి అనగా నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిలో తీగలం మనం. కాబట్టి నీ భర్త లేకపోతే నీ భార్య దేవునిలో బలంగా ఉంటారు. వాళ్ళు వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థన శక్తిని పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళతారు. మరి ఇప్పటి వరకు కూడా ఇలాంటి కార్యాలు నీ జీవితంలో జరగకపోతే ఆ శాపాన్ని దేవుడు తొలగించి నీ జీవితంలో ఒక బలమైన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ అనగా ఆహారం తినేటప్పుడు మీరందరూ కుటుంబంగా కూర్చోవాలి. కానీ ఈ రోజున ఆహారం తినేటప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని తినలేని పరిస్థితిగా మీ జీవితం ఉంది. ఎందుకనగా నీ బిడ్డలు నీ దగ్గర లేరు, నీ భర్త లేకపోతే నీ భార్య నీ దగ్గర లేరు, చల్లా చెదురైపోయారు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే నీ పిల్లలు, నీ భార్య లేకపోతే నీ భర్త అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ బిడ్డల్ని చూస్తే ఈ రోజున ఒలివ మొక్కల్లా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే గంజాయి మొక్కల్లా ఉన్నారు. ఎందుకనగా వాళ్ళు తాగుడికి బానిసైపోయారు, ఈ లోకంలో ఉన్న పాపానికి బానిసైపోయారు, శాపాలకు లోనయ్యారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి, వాళ్ళ మీద రౌడీ షీటర్గా వాళ్ళ మీద ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. నీ బిడ్డలు చూస్తే నువ్వు బాధపడుతున్నావు, అయ్యో నా బిడ్డలు సరిగా చదువుకోవట్లేదు, సరైన జీవితాన్ని జీవించట్లేదు, ఇదిగో నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఇదిగో నా కుమారుడి జీవితం ఇలా అయిపోయింది, ఇదిగో వాళ్ళు చదువుకోకుండా దుర్వ్యసనాలకి దురలవాట్లకి బానిసలైపోయారని నువ్వు బాధపడుతున్నావు. బాధపడకు, దేవుడు నీ బిడ్డలను ఒలీవ మొక్కలుగా దేవుడు చేస్తాడు. ఒలీవ మొక్క నుండి వచ్చే ఆ మొక్క నుండి తీసే ఆ నూనె ఎంతో ప్రాముఖ్యమైనది.
ఆ నూనెతోనే యాజకులను అభిషేకిస్తారు, ఆ నూనెతోనే దీపాలను వెలిగిస్తారు, ఆ నూనెనే కూరల్లోకి వంటల్లోకి కూడా వాడతారు. అంత ఉపయోగకరమైనది ఒలీవ మొక్క. దేవుడు అంటున్నాడు, అంత ఉపయోగకరంగా నీ బిడ్డలను నేను చేస్తాను. ఈ రోజున నీ బిడ్డలను చూసి నువ్వు బాధపడుతున్నావు. తాగుబోతులుగా, తిండిబోతులుగా, వ్యభిచారులుగా, పాపిష్టిగా జీవితాన్ని జీవిస్తూ నాశనం చేసుకున్న జీవితాన్ని కలిగిన బిడ్డలు నీ కలిగి ఉన్నారు. ఇలాంటి బిడ్డలు నా కడుపును ఎందుకు పుట్టారని బాధపడుతున్నావు. బాధపడకు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ హృదయాలను దేవుడు మారుస్తాడు. వాళ్ళ బ్రతుకులను దేవుడు మారుస్తాడు. వాళ్ళ జీవితాలను దేవుడు మారుస్తాడు. వాళ్ళకు ఒకవేళ అనారోగ్యం ఉంటే వాళ్ళకి దేవుడు స్వస్థతను కలుగు చేయిస్తాడు. దేవుడు స్వస్థతనిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నీ జీవితం ఇలాగా ఉంటుంది. అయితే ఈ రోజున ఇలా లేదు, నీ జీవితం అంతా వ్యతిరేకంగా ఉన్నది. సో ఇలా లేదు అంటే దేవుని యందు నీకు భయభక్తులు లేవని అర్థం. కాబట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి, దేవుడు నిన్ను ఎక్కడ నుండి ఆశీర్వదిస్తాడు అంటే పరలోకంలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతు పనులను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ పొలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పాడిని ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కలిగిన ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచేదవు. చూడండి, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో, నువ్వు బ్రతుకుతున్న పట్టణంలో, నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో ఎటువంటి కీడు రాకుండా దేవుడు, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నీ గ్రామానికి, నీ పట్టణానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ముఖ్యంగా నీకు క్షేమం అనగా నువ్వు ఎప్పుడు సేఫ్గా ఉంటావు, అనగా నీకు ఏ కీడు ఏ అపాయం రాదు, సేఫ్ జోన్లో ఉంటావు. ఎందుకనగా దేవుడు నీ చుట్టూ కూడా కంచి వేసి ఉంచుతాడు కనుక ఏ అపాయము ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ పిల్లలను నువ్వు చూచెదు. నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టడమే కాకుండా ఆ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు. ఎందుకనగా నీకు దేవుడు దీర్ఘాయుష్యునిస్తాడు. అనగా చిరకాలం బ్రతుకున్నట్లుగా దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఆరోగ్యకరమైన ఆయుష్ను దేవుడు నీకు ఇస్తాడు. అనగా నువ్వు వృద్ధుడుగా ఈ రోజున ఉండవచ్చు గాక. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, ముదిమిలో కూడా దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దాడి ఆయన చేయి పట్టి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నిండు వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నీకు దూరమైన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. అనగా నీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నీ హృదయంలో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నువ్వు చేస్తున్న పని దగ్గర సమాధానం ఉండాలి, నువ్వు వెళ్తున్న మార్గంలో సమాధానం ఉండాలి. అనగా దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడు కూడా సమాధానకరంగా నువ్వు ఉంటావు. ఈ 7 ఆశీర్వాదాలను దేవుడు నీకు కలుగు చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే, లేదా మధ్యాహ్నం కావచ్చు, లేదా రాత్రి కావచ్చు, ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉండండి. వీటన్నిటిని ధ్యానం చేస్తూ ఉండండి. ఈ మాటలను గట్టిగా బిగ్గరగా మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉండండి. నీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఈ మాటలు చెప్పండి. నీ బిడ్డల చేత ఈ మాటలు చెప్పించుకోండి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము అనగా సజీవమైనది. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వెలుగు కలుగుతుంది. నీ జీవితంలో ఉన్న కీడు అంతా పోయి ఈ మాటల్లో, దేవుని యొక్క మాటల్లో ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానపు కీర్తనలో రాయబడిన ప్రకారముగానే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలు, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, ఆశీర్వాదం నీకు కలుగుతుంది. అలాగే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇవన్నీ ఈ రోజున నీ జీవితంలో లేవు. అనగా ఈ వాక్యాలను చదవట్లా, వీటన్నిటిని పట్టించుకోవట్లేదు, అందుకనే ఇవి లేవు. ఇక నుండి ఒక వారం రోజులు, ఒక నెల రోజుల పాటు ఈ మాటలన్నీ చదువుతూ విశ్వాసం ఉంచండి. తప్పకుండా ఈ మాటలే, ఈ ధ్వనే, దేవుని యొక్క వాక్యే నీ జీవితంలో ఫలించి నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం జరగడము ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ మాటలు నేడు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కామెంట్స్లో ఏమని రాస్తారు? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని రాయండి, హై పాయింట్స్ ఇవ్వండి, వీడియోని లైక్ చేయండి. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ వీడియోని వీక్షిస్తున్న శ్రోతలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారి జీవితాల్లో మీరు దీవెన ఉంచండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, పాడైపోయిన బిడ్డలను బాగు చేయండి. ఆశీర్వాదం లేక శాపంతో బాధపడుతున్నారు, ఆశీర్వాదం దయచేయండి. అయా, అపాయంతో ఉన్నారు, క్షేమాన్ని కలుగు చేయండి. ఇదిగో నాయన, కుటుంబంలో బిడ్డలు లేకుండా ఉన్నారు, బిడ్డలు కలుగు చేయండి. సమాధానం లేకుండా జీవిస్తున్నారు, సమాధానాన్ని కలుగు చేయండి. అయ్యో, నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు, నష్టం జరిగింది. ప్రభా, మీరు అద్భుతం చేసి ఆశీర్వదించి దీవించి నీ బిడ్డల పట్ల బలమైన అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
మీకేమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మీరు తప్పకుండా చూసి నాకు ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలపండి, మీ ప్రార్థన అవసరతలు తెలపండి. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్. ప్రతిరోజు మీ నోట నుండి ఈ వాక్యాలు బిగ్గరగా చెబితే మీకు ఖచ్చితంగా ఆశీర్వాదము, కాపుదల, దేవుని సన్నిధి, దేవుని సమాధానం మీకు కలుగుతుంది. మీ నోటితో ఈ వాక్యాలు పలికి చెప్పి మీ జీవితంలోనికి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. ఈ 7 వాక్యాలు చదివి ఎందుకని మన నోటితో బిగ్గరగా ప్రతిరోజు ఈ వాక్యాలు ప్రకటించాలో నేను మీకు తెలియపరుస్తాను. సో అంశం ఏంటి అంటే నోరు, నాలుక, పెదవులు. సో దేవుడు మనకు నోరిచ్చాడు కాబట్టి ఆ నోటిని ఎలా ఉపయోగించాలో దేవుడే వాక్యంలో నుండి తెలియపరిచాడు. ఆ నోటి ద్వారా కలిగే నష్టాలేంటో, ఆ నోటి ద్వారా కలిగే లాభాలేంటో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఈ వీడియోలో మాత్రం మీ నోటు నుండి ఖచ్చితముగా కొన్ని వాక్యాలు బిగ్గరగా ప్రతిరోజు చెప్పాలి. ఇలా చెప్పడం మూలాన దేవుడే చెప్పాడు ఖచ్చితంగా నీకు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగిద్ది, అంటే బ్లెస్సింగ్. అలాగే కాపుదల, అంటే దేవుని యొక్క కాపుదల మీకు కలుగుతుంది. అలాగనే దేవుని యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపబడుతుంది. అలాగే దేవుని యొక్క సమాధానం కూడా మీకు కలుగుతుంది. మరి ఈ రోజున మీ జీవితంలో ఆశీర్వాదాన్ని బదులు శాపంలో మీరున్నారు, దేవుని కాపుదల లేకుండా మీరున్నారు, అలాగే దేవుని సన్నిధి లేకుండా మీరున్నారు, సమాధానం లేకుండా మీరున్నారు. అయితే దేవుని సమాధానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అందుకనే ప్రతిరోజు కూడా మీ నోటి నుండి ఏం పలకాలి, ఏం పలకకూడదు అనేది ఒక వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు వీక్షించండి. చాలా విషయాలు మీకు ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు. అనేక రహస్యాలు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియపరుస్తాను. నీ టంగ్ పవర్ ఏంటో ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే మీ లిప్స్కున్న పవర్ ఏంటో, మీ యొక్క మౌత్కున్న ఆ శక్తి, ఆ పవర్ ఏంటో ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగనే ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే ఈ వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు హై పాయింట్స్ ఇస్తే అనేకులకి ఈ యొక్క వీడియో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు. అలాగనే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు దేవుని యొక్క మాటలు అందుతాయి. కాబట్టి నోటిని ఎలా వాడాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తా. ఓకే, మనం వాక్యంలోనికి వెళ్దాం. సో వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక అద్భుతమైన సామెత ఏంటి అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అనేకులు కూడా పెద్దలు అంటూ ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కొంతమంది అంటారు నా నాలుక మీద మచ్చ ఉంది, నాకు టంగ్ పవర్ ఉంది, నేనేం చెప్పినా జరుగుతుంది అనేది చాలామంది చెప్తా ఉంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నీ నోటిని నువ్వు ఎలా వాడుతున్నావు, అస్సలు 99 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే మన నోటి వల్లే 99 సమస్యలు మన జీవితంలోకి వచ్చి పడతాయి. బైబిల్ గ్రంథం కూడా దీన్నే ధృవీకరించి చెప్తా ఉన్నది. సో 7 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా పెన్ను తీసుకొని, ఒక పేపర్, ఒక బుక్ తీసుకొని ఇవన్నీ రాసుకొని వీటన్నిటిని కూడా మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండండి. సో ఏ వాక్యాలు ప్రతిరోజు బిగ్గరగా నోరు తెరిచి వేకుజామునే, అలాగే పనుకునే ముందు, అలాగే మధ్యాహ్నం పూట పలకాలి అనేది కూడా నేను తెలియపరుస్తాను. ఇలా చేయండి. ఖచ్చితంగా ఒక 1 వీక్లో, ఒక 10 డేస్లో ఖచ్చితంగా యూ విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. మొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో, నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించును. చూడండి, నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించును అంటే మన నోటి ద్వారా మనకు మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకనే నోటి ఫలము అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు మేలు జరుగుతుంది. ఈ రోజున కీడులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే కేవలం నీ నోరే. నీ నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి మేలు కలగాలి అంటే తప్పకుండా నీ నోరు అనేది జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, పైన కూడా చూస్తే, ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడి తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవము కావాలి అన్నా, మరణము కావాలి అన్నా నాలుక వశము.
అంటే నాలుకతో జీవం కలగాలంటే జీవం కలుగుతుంది, మరణం కలగాలంటే మరణం కలుగుతుంది. దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలాన్ని పొందుకుంటారు. నోటి ఫలము అంటే అదే, పెదవుల నుండి వచ్చే ఆదాయము ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున మీరు తెలుసుకొని తృప్తి పొందండి, కడుపు నింపుకోండి. కానీ ఇంతవరకు మీరు జీవాన్ని బదులుగా మరణాన్ని, అంటే నెగిటివ్ వర్డ్స్నే ఎక్కువగా మీరు మాట్లాడితే ఖచ్చితంగా నెగిటివే నీ జీవితంలో జరుగుతుంది. పాజిటివ్గా నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా పాజిటివే నీ జీవితంలో జరుగుతుంది. సో దేని యందు నువ్వు ఇష్టపడుతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మరి ఈ రోజున చాలామంది ఏంటి అంటే నెగిటివ్ కంటే పాజిటివ్ కంటే నెగిటివ్నే ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ ఇష్టపడి ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడతారు. అందుకనే నెగిటివ్గా మాట్లాడినప్పుడు, మరణకరమైన మాటలు మాట్లాడినప్పుడు, శాపకరమైన మాటలు మాట్లాడినప్పుడు నీ జీవితంలో అదే జరిగిద్ది. ఇప్పుడు నువ్వు ఏదైతే పలుకుతావో నెగిటివ్గా 1కి 100 సార్లు ఏదైతే నువ్వు పలుకుతావో అదే నీ జీవితంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి అలా కాకోకుండా నీ యొక్క నోటితో చక్కని మాటలు నువ్వు మాట్లాడితే నీవు తృప్తి పొందుతావు. పెదవుల ఆదాయం చేత నువ్వు తృప్తి పొందుతావు, నోటి ఫలం చేత కడుపు నిండుతుంది. సో దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇక నుండి జీవమరణం నాలుక వశములో ఉన్నది. కాబట్టి ఏం పలకాలి అన్నా జాగ్రత్తగా పలకడం నేర్చుకున్నాను. అలాగే మరొక వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. 3వది ఎఫెసీ రాసిన పత్రిక 4:29. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. వినేవారు ఎవరైతే వింటున్నారో వాళ్ళకు మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం అనగా పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మన నోట్లో నుండి రావాలి. కానీ దుర్భాష అంటే ఏంటంటే అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ బూతులు కానీ మీ నోట రానియకూడదు. కాబట్టి వినేవాళ్ళు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి. అంటే నీ ఎదుట ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు బాగుపడుదువుగాక, నువ్వు జీవం కలిగి ఉందువుగాక, దేవుడు నీకు మేలు చేయనుగాక, దేవుడు నీకు మంచి కలుగు చేయనుగాక అని అనుకూలమైన అవసరాన్ని బట్టి మాత్రమే క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు మాత్రమే పలకండి. దుర్భాష కానీ అలాగే ఏది కూడా మీ నోట్లో నుండి రావడానికి మీరు మీ నోట్లో నుండి రాకూడదు. కాబట్టి దేవుని కృప ద్వారా వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకూడదు. అలాగే ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, ప్రతి మనుషునికి కూడా ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు మన సంభాషణ అంటే కాన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అందుకనే మన నోటితో ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అంటే తప్పకుండా ఇతరులకి మీరు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు అంటే రిప్లై ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు కూడా రుచిగా ఉండాలి. ఉప్పు వేసినప్పుడు ఏ పదార్థమైనా ఎంత రుచిగా ఉంటుందో నీ మాటలు అంత రుచిగా ఉండాలి. నువ్వు పలికే దాన్ని బట్టే ఆ రుచి అనేది తెలుస్తుంది. ఎందుకంటే నీ నోట్లో జీవమరణాన్ని కలిగి చేసిన నాలుక ఉంది. మరణమైనా జీవమైనా ఏదైనా కానీ అది నీ నాలుకలోనే ఉంది. నీ నాలుక ద్వారా 100 పాజిటివ్ మాటలు ప్రతిరోజు పలికితే ఒక 10 రోజులకి ఖచ్చితంగా ఆ పాజిటివే నీ జీవితంలో జరుగుతుంది. ప్రతిరోజు ఒక 100 మాటలు నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివే జరుగుతుంది. నేను చచ్చిపోతానని రోజు 10 రోజులు 4 రోజులు అలా చెప్తే నిజంగానే చచ్చిపోతావు. అలా కాకుండా నేను బ్రతుకుతాను, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నాకు ఉద్యోగం కలుగుతుంది, నాకు గర్భఫలం కలుగుతుంది, నేను బాగవుతాను, నేను గొప్పవాడిని అవుతాను, నా భర్త మారుతాడు, నా భార్య మారిద్ది, నాకు సంతానం కలిగిద్ది, నేను బాగుంటానని నోటితో అనుకూలమైన వచనాలు కృపాసహితంగా ఇతరులకు కూడా మీరు అలా మాట్లాడిన, ఇతరులు కూడా అలాగే మాట్లాడిన, మీకు మీరు అలా మాట్లాడుకోండి, మీకు మీరే ప్రత్యుత్తరం ఇచ్చుకోండి. అలాగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని కృప ద్వారా అద్భుతం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము 5వ వాక్యం ఎఫెసీ రాసిన పత్రిక 5:4 చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 5:4లో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇక్కడ పుట్నోట్లో ఏముందంటే వెర్రి మాటలు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తోంది ఎఫెసీ రాసిన పత్రిక 5:4లో కృతజ్ఞతా వచనమే అంటే ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ మాత్రమే ఉచ్చరించాలి. వీ హ్యావ్ ప్రొనౌన్స్ చేయాలి. ఏంటి ప్రొనౌన్స్ చేయాలి అంటే కృతజ్ఞత కలిగిన వాక్యాలే ఎప్పుడు కూడా మన నోట్లో నుండి రావాలి. కానీ బూతులు రాకూడదు, పోకిరి మాటలు అనగా దేవుని యొక్క పుట్నోట్లో ఏం రాయబడినది వెర్రి మాటలు అంటే పిచ్చి మాటలు, సరస్సోక్తులు,
ఇలాంటివి మీ నోట్లో నుండి ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. అందుకని కృతజ్ఞతా వచనం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా మీరు పలుకుతూ ఉంటే అది మీకు మేలు. మనం ఏం చేస్తాము అంటే బూతులు మాట్లాడతాం, పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు మాట్లాడు, సరసొక్తులు ఇన్స్టాగ్రామ్లో, అలాగనే టిక్టాక్ల్లో, అలాగే యూట్యూబ్లో కొన్ని వర్డ్స్ ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. కొన్ని పోకిరి మాటలు, పిచ్చి మాటలు వాళ్ళెవరో పలుకుతున్నారని మనము కూడా ఆ మాటలే పలుకుతూ ఉంటాం. కాబట్టి కృతజ్ఞత వచనాన్ని మనం ఎప్పుడు కూడా ఉచ్చరించాలి. యేసునామాన్ని ఉచ్చరించండి. ప్రతిరోజు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అంతా చదివి ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని ఉచ్చరించండి. ఇలాగ కీర్తనలు, అలాగే సామెతలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నింటిని కూడా ప్రతిరోజు కూడా మీరు ఉచ్చరిస్తూ ఉంటే అవి మీ జీవితంలో జరుగుతాయి. కానీ మీరు బూతులు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు, సరస్వక్తులు, శాపాలు, ఇతరుని శపిస్తారు, ఇతరికి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా పబ్లిక్గా మీరు తెలియపరుస్తారు. అలాగే వేరే వాళ్ళని డిస్కరేజ్ చేసేలాగా మాట్లాడతారు. చిన్నంతరం పెద్దంతరం లేకోకుండా మీ అత్తగారిని, లేకపోతే మీ మామగారిని, లేకపోతే మీ కూతుర్ని, మీ కొడుకుని, అలాగనే మీ ఫ్యామిలీని దూషిస్తున్నారు. దూషణకరమైన మాటలు రాకూడదు. ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే రావాలి. అంటే వాళ్ళని మీరు ఆశీర్వదించడం. అలాగే ఇప్పుడు మనము సామెతల గ్రంథము 6వ సామెతల గ్రంథం 21, 23 కూడా ధ్యానం చేసుకుందాం. అలాగే 6వ వాక్యము సామెతల గ్రంథం 21వ అధ్యాయములో రాయబడిన 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 21, 23లో నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. చూడండి, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే నీ నోరు, నీ నాలుక భద్రంగా లేదు. ఆ నాలుకతో, ఆ నోటితో ఎప్పుడు శాపాలు, ఎప్పుడు బూతులు, ఎప్పుడు దూషణకరమైన మాటలు, ఎప్పుడు సరసొక్తులు, ఎప్పుడు పోకిరి మాటలు, ఎప్పుడు కూడా ఆ నాలుకతో, ఆ నోటితో సినిమా పాటలు పాడుతూ ఉంటావు, ఎప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటావు, శపిస్తూ ఉంటావు, కోపంతో మాట్లాడుతూ ఉంటావు. చూడండి, కోపంతో మాట్లాడే మాటలు శాపకరమైనవన్నీ కూడా నీకే నష్టాన్ని కలుగు చేస్తాయి. నువ్వు శ్రమల పాలు కాకుండా ఉండాలి అన్నా, నువ్వు బాగుండాలి అన్నా తప్పకుండా నీ నోటిని, నాలుకని భద్రం చేసుకో. ఎలాగా బైక్ని కాపాడుకుంటావో, ఎవరు దొంగలు దొంగిలించకుండా, కార్ని ఎలాగా సెక్యూర్ చేసుకొని కాపాడుకుంటావు, ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలా భద్రపరుచుకుంటావు, నీ బిడ్డల్ని ఎలా భద్రపరుచుకుంటావు, సేఫ్టీకి చాలా చాలా చేస్తూ ఉంటావు. కానీ నీ నాలుకను, నీ నోటిని మాత్రం నువ్వు ఏనాడు భద్రం చేసుకో. నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడడమే. నోరే కదా, నాలుకే కదా, నరం లేని నాలుక ఎన్ని విధాలైనా మాట్లాడుతూ ఉంటుంది. అందుకని నోటిని, నాలుకని నువ్వేం చేయాలి అంటే భద్రం చేసుకో. భద్రం బిడ్డ, భద్రం కుమారుడా, నీ నోటి నుండి, నీ నాలుక నుండే ఈ రోజున శ్రమలు అనేవి వస్తున్నాయి. శ్రమలు అనేవి రాకుండా ఉండాలి అంటే నోటిని, నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమై ఉండాలి. అవసరాన్ని బట్టి అనుకూలమైన వచనాలు, ఆశీర్వాదకరమైన వచనాలే ఉండాలి. కానీ వేరేవి ఏవి నీ జీవితంలోనికి రాకూడదు, నీ నోట్లో నుండి రాకూడదు. అలాగే లాస్ట్గా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 26 వచనాలు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము రాయబడిన వాక్యలేఖనాల ప్రకారముగా 23, 24, 25, 26 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామను ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది ఏంటి అంటే మనం ఏం ఉచ్చరించాలి, నాలుక, పెదవులు, నోరు ఎంత భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అంటే ప్రతిరోజు కూడా ఎవరైనా మీకు కనబడినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని మీరు పలకాలి. లేకపోతే మీకు మీరే చెప్పుకోవాలి, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక అని. అలాగనే యెహోవా నాకు తన సన్నిధి ప్రకాశింపచేసి నన్ను కరుణించును గాక. అలాగే యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేయను గాక అని యేసు నామములో మీకు మీరే ఉచ్చరించుకోవడం వలన దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అందుకని బిగ్గరగా ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడుతాడు, దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నన్ను కరుణిస్తాడు, దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేస్తాడు అని యేసు నామంలో మీరు ఉచ్చరించడం వలన ఖచ్చితంగా ఇది మీ జీవితంలో జరుగుతుంది. అందుకనే నేను లాస్ట్లో చెప్తున్నాను, ఏ వాక్యాలు పలకాలి అంటే ఈ వాక్యాలు పలకాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 23 నుండి మనకి ఇక్కడ రాయబడిన 23, 24,
అలాగనే 25, 26 వచనాల్లో రాయబడిన ఈ మాటలన్నీ కూడా మీ మనస్సులో ఉంచుకోండి. ప్రతిరోజు మీ అబ్బాయిని చూసి, మీ అమ్మాయిని చూసి, మీ భర్తను చూసి, లేకపోతే మీ మామను చూసి, ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, చర్చ్ మెంబర్స్ని చూసి ఎవరైనా కనుక కనపడినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని వాళ్ళు పలికితే, నువ్వు పలికితే వాళ్ళు నిన్ను యెహోవా నీకు తన సన్నిధి కాంతి తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అని వాళ్ళు పలకాలి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక అని ఇలా ఒకరికొకరు రిప్లై ఇచ్చుకోవాలి. మనం ఏమంటాం? హలో అంటే హలో అంటాం. అలాగే ఎరా బాగున్నావు అంటే బాగున్నాను, తిన్నావు అంటే తిన్నా. ఈ కాన్వర్జేషన్ ఇలాగే రిప్లై ప్రత్యుత్తరాలు ఇలా ఉండాలి. అలాగే మీకు మీరే ప్రతిరోజు కూడా చెప్పుకోవాలి. ఏంటి అంటే, యెహోవా, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు మీ మనసులో చెప్పుకోండి, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక, యెహోవా నాకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నన్ను కరుణించును గాక, యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేయను గాక. ఇలాగ యేసు నామములో మనం ఉచ్చరించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యాలు ప్రొనౌన్స్ చేయాలి ప్రతిరోజు కూడా. మీరు కూడా వీటిని నేర్చుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. సో నోటిని నాలుకను భద్రం చేసుకొని, జీవమానాలు కలిగి ఉన్న నాలుకను నోటిని జాగ్రత్తగా వాడితే దాని ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. మీరు నెగిటివ్గా చెబితే నెగిటివ్ జరిగిద్ది, పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా మీ జీవితంలో జరుగుతుంది. సో ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయబోయే ముందు ఒక చిన్న ప్రకటన నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మందిరం కొరకు, నిర్మాణం కొరకు, అలాగే స్థలం కొరకు కూడా మీ విరాళాన్ని పంపండి. స్థలం కొనడం జరిగింది కానీ పూర్తి అమౌంట్ చెల్లించాలి. దానికి మీ యొక్క దాతృత్వం, ఈ పరిచర్యకి మీ సహకారం అందినట్లయితే దేవుని పని సంపూర్తి అవుతుంది. మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. కనబడుతున్న ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంది. వీటికి మీ కానుకలు పంపించండి. అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నోట్ చేసుకోనండి. ఈలోపు నేను మీకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన జరుగుతుండగానే మీరు దేవుడు మీకు అనుగ్రహించిన దాంట్లో దేవుని యొక్క పరిచర్యకి మీరు సహకరించండి. ఆ ప్రార్థన ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోనండి. మంచి చేయడం కొరకు మీరు ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ కట్టబడుతున్న మందిరం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప ద్వారా వాడబడాలని. త్వరలో ఆ మందిరాన్ని ప్రారంభం, అలాగే దాన్ని కట్టడాలు అన్నీ కూడా నేను వీడియో రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకా స్థలం మనకి సొంతం కాలేదు కాబట్టి అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. సో స్థలం సొంతమైన తర్వాత వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. చూడండి, మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఎక్కువ వీడియోని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నోటి నాలుకను, పెదవులను భద్రం చేసుకొని అయా ప్రతిరోజు ఆ వాక్యాలు పలికి నీ బిడ్డలను మేలు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేసి నీ కృపలో భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, మహిమతో నింపమని, దయగలిగిన హస్తాన్ని బిడ్డపైన ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కామెంట్ చేయండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించును గాక అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ స్టేటస్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ని పోస్ట్ చేసి అనేకులకు కూడా మీరు దీన్ని తెలియపరిచి దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేసి యేసు నామములో అడుగుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అంశము ప్రార్థన. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థన వినడు. ఈ సందేశం విని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోండి. మీ ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావడం లేదు, వెంటనే మీ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే తప్పకుండా ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో, దేవుడు ఎవరి ప్రార్థన వినడో ఈ సందేశం ద్వారా మీరు మీ యొక్క విని ఈ సందేశం విని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోండి. ఎందుకనగా ఖచ్చితంగా ఈ విషయాలు మీకు తెలియాలి. ఎందుకనగా అనుదినం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుండి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంలోనికి అనేకమైన సేవకులను పిలిపించి ఎన్నో ప్రార్థనలు జరిపిస్తున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి ఇంతవరకు జవాబు రాలేదు, ఆ కార్యం జరగలేదు, ఆ అద్భుతం జరగలేదు, ఆ దీవెన రాలేదు, ఆ ఇల్లు కట్టబడలేదు, ఆ వివాహం జరగలేదు, సంతానం కలగలేదు, ఉద్యోగం రాలేదు, పాస్ అవ్వలేదు. ప్రార్థన ఏదైతే చేస్తున్నారో ఆ ప్రార్థన అది జరగకోకుండా దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీ జీవితంలో అసలు మీరు ప్రార్థన చేసే విధానం కరెక్ట్గా లేదు. అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఈ డీప్ డెప్త్ సబ్జెక్ట్లో ప్రేయర్ గురించి మీరు విని మీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోనండి. తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తే, వాక్యాలను చూపించి నేను మీకు ఈ యొక్క లెసన్ అనేది, ఈ యొక్క అద్భుతమైన ప్రసంగం అనేది నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వాక్యాలన్నీ రాసుకోండి. అలాగనే ఈ యొక్క మెసేజ్ను పూర్తిగా వినండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాగా చేసి మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో దేవుడు బలమైన
ఘనమైన అద్భుత కార్యం చేసి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఉంటాయి. కామెంట్ ఏమని చేస్తారు అంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాము. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఎందుకు దేవుడు మీ ప్రార్థన వినట్లేదో ఈ కారణాలను తెలుసుకొని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోనండి. సో మొట్టమొదటిగా మన ప్రార్థన అంశం ఏంటంటే ప్రార్థన, ప్రేయర్. సో ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ లిజన్ ఇట్? సో లిజన్ టు హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ లిజన్ టు. చూడండి, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అనేది బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడి ఉన్నది. అందులో ఒక 3 వచనాలను మనం ధ్యానం చేసుకొని వివరించుకుందాం. సో మీరు కూడా ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులైతే తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. కీర్తనలు 34 అధ్యాయం 15-17, కీర్తనలు 145 అధ్యాయం 18-19, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-17 వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఇక్కడ యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, దేవుని యొక్క దృష్టి అనగా దేవుని యొక్క కన్నులు అంటే దేవుని యొక్క ఐస్ నీతిమంతుల మీద ఉన్నాయి. అనగా మీరు నీతిమంతులుగా ఉన్నట్లయితే దేవుడి యొక్క కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. ఆయన చెవులు అంటే గాడ్ హ్యాడ్ ఇయర్స్, ఆ చెవులు ఏవైతే ఉన్నాయో ఆయన చెవులు మీ మొరలకు అనగా మీ ప్రార్థనకు లిజన్ అంటే దేవుడు తన చెవి పెట్టి మీరేం ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆలకిస్తాడు. సో నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమలన్నింటిలోండి దేవుడు విడిపిస్తాడు. ఆపదలు ఎన్నున్నా వాటన్నిటిలోండి దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున మీకు అనేక ఆపదలు ఉన్నాయి, మీరు నలిగిన మనసు కలిగి హృదయం కలిగిన వారిగా ఉన్నారు. అయితే నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంది, ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాయి. అలా నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమల్లో ఉండి దేవుడు విడిపిస్తాడు. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే నీతిమంతురాలుగా మీరు ఉంటే దేవుడి కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఆయన చెవులు మీ ప్రార్థన ఆలకిస్తాయి, మీ శ్రమలన్నింటిలోని దేవుడు విడిపిస్తాడు. అలాగే దేవుడు మీకు కలిగిన ఆపదలన్నింటిలోని దేవుడు విడిపిస్తాడు. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి నీతిమంతురాలుగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మారు మనసు కలిగి బాప్తిస్మం తీసుకొని ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి. అంటే యేసు ప్రభువారు దేవుడని నమ్మాలి, ఆయన భూమి మీదకి వచ్చాడని నమ్మాలి, ఆయన పరలోకానికి వెళ్ళాడని నమ్మాలి, ఆయన త్వరగా రాబోతున్నాడని నమ్మాలి, ఆయనే దేవుడని నమ్మాలి. ఆయన నామమున మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకోవాలి, ఆయన నామమున మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను చూస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ శ్రమలు, నీ కష్టాలు, వేదనలు, బాధలంటిలో దేవుడు విడిపిస్తాడు. అలాగే మరొక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 145 అధ్యాయం 18-19 వచనాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 145 అధ్యాయము 18-19 వచనాలు ధ్యానం చేసుకుందాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, దేవునికి నీవు నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు, నీ మొర ఆలకించి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ ట్రూగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఫాల్స్ ప్రేయర్స్ ఉంటాయి, యాక్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అలా కాకోకుండా నిజముగా దేవునికి నువ్వు మొరపెడితే, రియల్గా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, అనగా పెదవులతో కాకుండా మనసుతో, హృదయంతో ఆయన నమ్మి నిజముగా ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే. చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తారు ఏంటి అంటే ఎవరో చెప్పారని ప్రార్థన చేస్తారు, ఎవరి కోసమో ప్రార్థన చేస్తారు. అలా కాదు, ఎవరో చెప్పారని కాకుండా నువ్వు సజీవుడైన దేవుని నమ్మి నువ్వు దేవునికి సమీపముగా ఆ దేవునికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సమీపంగా ఉంటాడు. నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిజముగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-17 వచనాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ 15 నుండి ధ్యానం చేసుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహు బలము గలదై ఉండును. చూడండి, దేవుడికి నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఎదుట ఉన్న ప్రతి రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. రెండవదిగా నీతిమంతుని విజ్ఞాపన అనగా నీతిమంతురాలుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన చాలా బలమైనది, చాలా గొప్పది, మైటీ ప్రేయర్ అనమాట. అంటే అందుకనే నువ్వు నీతిమంతురాలుగా మారాలి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మందిరానికి వెళుతూ ప్రతి పాపాన్ని వదిలిపెట్టి శాపాలకు దూరంగా ఉండి నీవు గనక ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఏలియాకి ప్రార్థన చేసినప్పుడు ఎంత శక్తి ఏలియాకు ఉందో అంత శక్తి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు కూడా కలుగుతుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన చాలా మనపూర్వకం గలదే, అంటే దేవుడు వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే చాలా బహుబలము గలదై ఉండు, అనగా చాలా బలము కలిగిన ప్రార్థన నీవు కలిగి ఉన్నావు. అందుకనే నీవు ఆసక్తితో ప్రార్థన చేయి. ప్రభువా, ఇగో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకూడదని ఏలియా ప్రార్థన చేస్తే అది పడలేదు. ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం కురిసింది. నీవు కూడా దేవుడి సన్నిధానంలోకి వెళ్ళయ్యా, ఇది జరగాలి, ఈ కాలం వరకు, ఇదిగో ఒక వారం రోజుల్లో, ఒక నెల రోజుల్లో నాకు ఉద్యోగం రావాలి, నాకు సంతానం కలగాలి, లేకపోతే ఇదిగో నాకు ఈ కార్యం జరగాలని నువ్వు ఆసక్తితో నీతిమంతురాలుగా ఉండి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చెప్పిన కాలానికే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే, నీతిమంతురాలుగా యథార్థవంతురాలుగా నువ్వు ఉండి నీవు విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు ఆ కార్యం జరిగిద్ది. ఎందుకని నీ ప్రార్థన ఇంతవరకు దేవుడు వినట్లేదు, అసలు నీ ప్రార్థన దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు, అసలు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు మనము చూద్దాము. మీ యొక్క లోపాలను సరిచేసుకోండి. ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎవరి ప్రార్థన వినడు. హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ నాట్ లిజన్ టు. సో దేవుడు ఎవరి ప్రార్థన వినడు అనేది ఒక 4 వాక్య లేఖనాలు మీకు నేను చూపించి, ఈ యొక్క లేఖనాలను బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. మీ యొక్క ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోండి. మొదటిగా యెషయా గ్రంథం 59 1-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-4 వచనాల్లో, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్లు ద్రోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు, సత్యంను బట్టి ఎవడను వేద్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతురు. చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. చూడండి, దేవుడు ఎందుకయ్యా మన ప్రార్థన ఆలకించట్లా? రక్షించలేక ఉన్నట్లు దేవుని యొక్క హస్తం కూర్చకాలేదు, అలాగే వినలేక ఉన్నట్లు దేవునికి చెవులు మందం కంటే దేవుడు చెవిటివాడు కాదు, దేవుడి యొక్క చేతులు హ్యాండిక్యాప్డ్ హ్యాండ్స్ ఆయనకి లేవు. అలాగనే ఎందుకు దేవుడు తన చేయి ఇచ్చి నేను రక్షించట్లేదు, ఎందుకు ఆయన చెవులు నీ యొక్క ప్రార్థన వినట్లేదు అంటే, దోషములు దేవునికి మీకు అడ్డంగా ఉన్నాయి. మీ పాపములు దేవుని యొక్క ముఖమును మరుగుపరచెను, అనగా మీరు పాపాలు చేస్తున్నారు, దోషాలు కలిగి ఉన్నారు గనుక మీకు దేవుడు తన ముఖాన్ని చూపించట్లేదు. అసలు మీ ప్రార్థనకు దేవుడు తన చెవులు ఆలకించట్లేదు. రక్షించమని కేక వేసినప్పుడు ఆయన చెయ్యి మీకు ఇవ్వట్లా. ఎందుకంటే మీ చేతులు, మీ పెదాలు, అలాగే మీకున్న ప్రతి విధమైనది కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నందున దేవుడు మీకు సహాయం అందించట్లా. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపాట్లు పలుకుతూ చెడును గర్భం ధరించి పాపానికి అంటున్నారు. దయచేసి మీ చేతులను పవిత్రపరచుకోనండి, మీ పెదాలను పవిత్రపరచుకోనండి, మీ నాలుకను పవిత్రపరచుకోనండి, మీ దోషములను దేవుని యొద్దకు వెళ్ళి ఒప్పుకోనండి. తప్పకుండా దేవుడు తన హస్తాన్ని ఇచ్చి, తన చెవితో మీ ప్రార్థన ఆలకించి, తన హస్తాన్ని మీకు ఇచ్చి, మీకు అందించి, దేవుడు మీకు వెంటనే సహాయం చేసి మీకున్న ప్రతి కష్టంలోని, శ్రమలోని, వేదనలోని, బాధలోని దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన వినట్లేదు అంటే అడ్డుగోడ ఉంది. అది ఏంటి అంటే మీ దోషాలు, మీ పాపాలు,
మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి, బూతులు ఆడుతున్నాయి, మానేయండి. తాగడం మానేయండి, వ్యభిచారం చేయడం మానేయండి, అక్రమ సంబంధాలను బయటికి రండి. నీ భర్తకు తెలియకుండా, నీ భార్య తెలియకుండా ఎవరితో రిలేషన్లో ఉన్నారో ఆ పాపమే ఈ రోజున దేవుడికి నీకు అడ్డుగోడగా ఉండి దేవుడు మీ ప్రార్థన దేవుడు వినకుండా అడ్డుగా ఉన్నాయి. ఇదిగో నువ్వు చేస్తున్న వడ్డీ వ్యాపారం దేవుడికి అడ్డుగా ఉండి ఆయన ముఖమును చాటు వేశాడు. ఆ వడ్డీ వ్యాపారం మానేసేయి. నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధం దేవుడికి నీకు అడ్డుగా ఉంది. దేవుడికి నీ ప్రార్థన వినబడకుండా దేవుడు తన ముఖము నీ వైపు తిప్పుకోలేదు, అసలు నేను చూడట్లేదు. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న పాపం. తాగుతా ఉన్నావు, సినిమాలు చూస్తూ ఉన్నావు, షికారులు తిరుగుతూ ఉన్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు ఆడుతున్నావు, మందిరానికి వెళ్ళట్లా, కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు. అందుకే దేవుడు నీకు సహాయం చేయట్లా. నీ పాపాలు, దోషాలు, నీ యొక్క అపవిత్రమైన పెదాలు వీటన్నిటిని సరిచేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరొక లేఖనాన్ని మనం చూద్దాము. యోహాను 10:31 ధ్యానం చేద్దాం. క్షమించండి, యోహాను 10 కాదు, యోహాను 9:31 ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి మనం చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అనగా నువ్వు పాపం కలిగి ఉండి, వ్యభిచారివై ఉండి, నరహంతకుడు అయి ఉండి, మద్యపానం కలిగి నీ భార్యను, నీ యొక్క భర్తను హింసిస్తూ, వేధిస్తూ, పాపంలో ఉంటూ, డ్రగ్స్ తీసుకుంటూ, అబద్ధాలాడుతూ, అపవిత్రమైన కార్యాలు నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించడు. సో నీవు ఎప్పుడైతే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు నీ ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే నువ్వు పాపిగా ఉన్నావు. పాపులు మనవి దేవుడు ఆలకించాడు. ఇదే దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నది. అలాగే మరొక లేఖనాలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 66:18 ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 15 నుండి ధ్యానం చేద్దాం. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నీ హృదయంలో నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకో, పాపమును నీవు గనక నీ హృదయంలో లక్ష్యం చేసి తాగేసి వెళ్ళి ప్రార్థన చేస్తే, లేకపోతే వేరే వాళ్ళ భార్యతో లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండి, వేరే స్త్రీతో వేరే పురుషుడితో రిలేషన్లో ఉండి మాట్లాడుతూ, చాటింగ్లు చేస్తూ, పోర్నోగ్రఫీ చూస్తూ ఇలాగా చేస్తే దేవుడు అసలు నీ ప్రార్థన వినడు. అయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి, నీ విజ్ఞాపన ఆలకించి, నీ ప్రార్థన త్రోసివేయకుండా దేవుడిని వినాలి అంటే ఖచ్చితంగా నువ్వు నీ హృదయంలో ప్రతి పాపాన్ని లక్ష్యం చేయకుండా విసర్జించాలి. అయితే దేవుని ప్రార్థన అంగీకరించి నీ విజ్ఞాపన ఆలకించాలి. నీ ప్రార్థన దేవుడు త్రోసివేయకూడదు. ఇంతవరకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసావో జవాబు రాలేదు అంటే ఆ ప్రార్థనను దేవుడు త్రోసివేసేసాడు. కృపలో నుండి తొలగిపోయావు. అందుకనే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. పాపులు మనవి దేవుడు వినడు. ఇదే దేవుని యొక్క వాక్యలేఖనము తెలియపరుస్తుంది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎప్పుడైతే నీతిమంతురాలుగా ఉంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు. ఉద్యోగాన్ని ఇస్తాడు, సంతానం కలుగు చేస్తాడు, వివాహం జరిగిస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, రావాల్సిన అమౌంట్ వచ్చేలాగా చేస్తాడు, నీ అప్పులను దేవుడు తొలగిస్తాడు, నీ యొక్క అక్కరలను దేవుడు తీరుస్తాడు. అలాగే లాస్ట్గా సామెతల గ్రంథం 28:19 కూడా ధ్యానం చేసుకుందాం. లాస్ట్గా సామెతల గ్రంథం 28:9 19 అన్నాను, క్షమించండి 9. ఇక్కడ యోహాను 9:31, ఇక్కడ సామెతలు 28:9. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28:9 ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చూడండి, ధర్మశాస్త్రం అనగా బైబిలు వాక్యము వినకుండా, చదవకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీ చెవిని దేవుని వాక్యం వినకుండా తొలగించుకుంటే నీ ప్రార్థన, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవునికి అసహ్యం. అంటే అసహ్యం. నువ్వు ఏదైనా పామును చూసినప్పుడు, మల విసర్జన చూసినప్పుడు, ఏదైనా వాంతులు చూసినప్పుడు నీకు ఎంత అసహ్యం కలుగుతుంది, వెంటనే వామిటింగ్ చేసుకుంటావు. అలాగే దేవుడు కూడా అసలు నువ్వు వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, దాన్ని పాటించుకోకుండా నీ చెవిని తొలగించుకొని అశ్రద్ధగా ఉండి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, రోజుకి 6 గంటలు చేసినా, 3 గంటలు చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవునికి హేయం. అనగా గాడ్ హేట్స్ యువర్ ప్రేయర్స్. సో ప్రార్థన హేయముగా ఉంటుంది. అందుకనే తప్పకుండా నువ్వు బైబిల్ చదువుతూ, వాక్యం వింటూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని మనల్ని అంగీకరిస్తాడు. సో ఈ యొక్క వీడియోలో మీరేం తెలుసుకున్నారు? ప్రార్థన అంశం గురించి వింటూ దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థన వినడు అనే దాని మీద మీరు పూర్తిగా అనేకమైన విషయాలను నేర్చుకుని ఉన్నారు. సో ఈ యొక్క వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఆమెన్ అని. అలాగనే
మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ప్రార్థన గురించి సందేహాలు సలహాలు ఏమైనా కావాలన్నా ప్రార్థన అవసరతలున్నా ఈ యొక్క కనబడుతున్న ఈ యొక్క నెంబర్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సందేహాలను మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోనండి. దేవుడు మీ ప్రార్థనా జీవితాన్ని ఎలాగా నడిపిస్తున్నాడో నాకు తెలియపరచండి. అలాగే ఈ యొక్క వాక్యం అంతా విన్నారు. సో మీకేమైనా ఈ యొక్క పరిచర్య మేము చేస్తున్న ఈ యొక్క పరిచర్యలో మీరు పార్టిసిపేట్ చేసి ఆర్థికంగా సహకరించాలన్న ఫోన్పే నెంబర్ ఇదే. మీరు ఒక మంచి కానుకను పంపించి ఈ దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థన చేయండి. నీకు దేవుడు అద్భుతం చేస్తాడు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభా, ఎవరైతే ఒక వాక్యం ఉన్నారో వారిని వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. నీ కృపలో భద్రపరచండి. మేలులతో దీవెనలతో నీ బిడ్డలు నింపి నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి ప్రార్థన చేయడం నేర్పించండి. ప్రార్థనలో ఉండి నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక 3 రోజులు ఈ మాటలు విని తప్పకుండా ఇలా చెప్పిన ప్రకారం ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు త్రోసివేయకుండా ఆలకించి నీకు జవాబిస్తాడు. గాడ్ బ్లెస్. ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమిటి అంటే, కీర్తన 20:4 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈ నెల ముగింపులోపు దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. మీరేదైతే కోరుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. మీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలపరచబడబోతూ ఉన్నది. ఒకవేళ మీకు ఉద్యోగం కావాలన్న కోరిక ఆలోచన ఉన్నట్లయితే అది ఈ నెలలోనే మీరు పొందుకోబోతున్నారు. అలాగనే దేవుడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైనప్పటికీ కూడా ఈ నెలలోనే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఈ నెలలో దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారం నీ ఆలోచన ప్రకారం ఎంతో కాలం నుండి వివాహం జరగని నీ జీవితంలో వివాహ సంబంధం ఏర్పాటు జరిగి అది ఓకే అయ్యి నీ కోరిక ప్రకారంగా నువ్వు కోరుకున్న వ్యక్తితో నువ్వు కోరుకున్న జీవితాన్ని దేవుడు నీకు ఈ నెలలోనే అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక, నీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఖచ్చితంగా నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియోను చూస్తున్న అనేక మంది జీవితాల్లో చాలామంది నమ్ముతున్నారు. మీరు నమ్ముకున్న ప్రకారంగానే ఈ నెలలోనే ఆ కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కార్తిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియోని మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనగా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కార్యం, ఒక కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక, ఆ ఆలోచన ఈ నెలలోనే దేవుడు సఫలపరిచి ఈ నెలలోనే దేవుడు దాని ప్రకారం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సో కార్తిక్ అనే వ్యక్తి ఈ యొక్క వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేసి రాయండి. అలాగే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగనే దేవుడు ఎలాగా నీ పట్ల కార్యం చేయబోతున్నాడు, ఈ నెలలో నీ కోరికలు వేటిని దేవుడు సిద్ధింపచేసి సఫలపరచబోతున్నాడో ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 107:9 ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చెబుతున్నాడు, ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరచబోతున్నాడు. ఆకలి గొనిన నీ ప్రాణమును దేవుడు మేలుతో నింపబోతున్నాడు. ఈ రోజున ఆశ కలిగిన నీ ప్రాణం, ఆకలి గొనిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ నీలో ఉన్నది. దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అలాగనే సంతానం కలిగి ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలనే ఆశ, కోరిక నీలో ఉన్నది. అది దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాగ్దానంలో రాయబడింది. కీర్తన 107:30 వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారముగా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరిక ప్రకారంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు గాక. కాబట్టి ఈ రోజున దేని గురించి నువ్వు ఆశపడుతున్నావో, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో దేవుడు ఆ కార్యాన్ని నీ పట్ల ఈ నెలలోనే జరిగించబోతూ ఉన్నాడు. ఆ కార్యం నీ పట్ల జరిగించును గాక. మరి ఎంతో కాలం నుండి దేవుడు ఏం చూస్తాడు అంటే ఒక బిడ్డగా నిన్ను చూస్తాడు.
ఈ రోజున ఒక తండ్రిగా తల్లిగా మీరు మీ కొడుకో మీ కుమార్తె మీ దగ్గరకు వచ్చి, నాన్న పలానా కారు కావాలి, నాన్న నాకు ఇంత అమౌంట్ కావాలి, నాన్న పలానా ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు, పలానా డ్రెస్సు కావాలి, పలానా ఆహారం కావాలని మీరు అడిగితే, మీ బిడ్డలకు మీరు ఎలాగైతే ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు ఎలాగైతే ఇస్తారో అదే విధానంగా దేవుడు కూడా మీకు ఏం కావాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే చాయిస్ మీదే. ఏ ప్లేస్ కావాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలన్నా దేవుడు ఆ ప్లేస్కి నిన్ను తీసుకొని వెళ్తాడు. పలానా జాబ్ కావాలన్నా దేవుడు ఆ జాబ్ నీకు ఇస్తాడు. పలానా వ్యక్తితో నీ యొక్క జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళాలన్నా పలానా వ్యక్తితో నీ జీవిత ప్రయాణం ముందుకు వెళ్తుంది. అలాగనే యెరూషలేముకి ఒకవేళ వెళ్ళాలని ఆశపడితే యెరూషలేముకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అలాగనే నువ్వు ఏదైతే ఆశ కలిగిన నీ ప్రాణం ఏదైతే ఆశ కలిగి ఉంటుందో, పలానా ఆహారం తినాలి అన్నా పలానా ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగనే దేవుని పట్ల నీకు ఎలాంటి ఆశ అయితే ఉందో ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు నీకు పట్ల తృప్తిపరుస్తాడు. అయితే నీలో ఆశ ఉండాలి, అలాగే నీలో ఆకలి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకోవాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా నీకు ఏం కావాలో దేవుని యొద్దకు వెళ్ళి ఖచ్చితంగా అడుగు. ప్రభా పలానా ఇల్లు కావాలి, నాకు దయచేయమని అడుగు. అలాగనే పలానాది నాకు ఇష్టమైంది ప్రభా, నాకు అనుగ్రహించు అని అడుగు. లేకపోతే పలానాది నాకు కావాలి ప్రభా అని దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు దాకా నెగిటివ్గా ఆలోచన చేసావు, నెగిటివ్ ఆలోచన నీ హృదయంలో నుండి తొలగించు. ఇప్పటి నుండి పాజిటివ్గా థింక్ చేయడం ప్రారంభించు. ఎందుకనగా నీ ఆలోచన మీద దేవుడు దృష్టి నిలిపి ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని తలంచకుండా శ్రేష్టమైన వాటిని తలంచుకుంటూ ఉండు. ఖచ్చితంగా మంచి ఉద్యోగం పొందుకున్నట్లుగా ఆలోచన చేయి, మంచి వ్యక్తితో వివాహం జరిగినట్లుగా ఆలోచన చేయి, మంచి బిడ్డ కలిగినట్లుగా ఆలోచన చేయి, నీ అప్పులన్నీ పోయినట్లుగా ఆలోచన చేయి. అలాగా జరగాలని కోరుకో. అలాగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఈ పలానా మార్కులు రావాలని కోరుకో, అన్ని మార్కులతో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నీ జీవితం ఇలా ఉండాలని కోరుకో, ఆశించు. నువ్వు ఆశించిన ప్రకారంగా నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందుకనే దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అనగా, నువ్వు కోరుకున్న కోరిక ప్రకారంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకనగా కీర్తన 106:14 వారు కోరినది ఆయన వారికి ఇచ్చేను. ఎందుకనగా నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవుడు దానిని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే ఈ రోజున నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభా నాకు ఒక మంచి బిడ్డను దయచేయమని కోరుకో. ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుకో. ప్రభా ఈ అప్పులు తొలగించమని కోరుకో. ప్రభా నాకు స్వస్థత దయచేయమని కోరుకో. ప్రభా పలానా ల్యాండ్ కావాలి, అది కొనాలనుకుంటున్నాను, దాన్ని నాకు దయచేయమని కోరుకో. పలానా ఇల్లు కావాలి, కట్టాలనుకుంటున్నాను, కట్టించమని కోరుకో. పలానా లోన్ కావాలి, అది శాంక్షన్ అవ్వాలని కోరుకో. నీ చిత్తమైతే పలానా వ్యక్తితో వివాహం జరిగించమని కోరుకో. ఈ నెల అయిపోయే లోపే ఈ కార్యాలు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియో చూస్తున్న 1000 మంది జీవితంలో ఖచ్చితంగా మీరు కోరుకున్నది, మీరు ఏ మంత్లో అయితే చూస్తున్నారో ఆ మంత్ ఎండింగ్ కల్లా జరగబోతా ఉన్నది. దేవుని పట్ల కార్యం జరిగించినట్లయితే కామెంట్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో, ఫోన్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నీ బిడ్డల పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించి ఆశీర్వదించి, కోరుకున్నది, ఇష్టపడింది, ఆశపడింది దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి, నేను కోరినది దేవుడు నాకు ఇస్తున్నాడని. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ.